అంటే చాలా మంది ఏం చెప్తారంటే వైజాగ్లో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఉన్నాయండి. అదే నేను కూడా నేను నెక్స్ట్ చెప్పబోయేది అదే. మంచి లొకేషన్స్ ఉన్నాయి. లొకేషన్స్ కి ఏం తక్కువ అదవలేదండి. ఇంతకు ముందు ఎక్కువ సినిమాలు ఇక్కడ షూటింగ్స్ ఎక్కువ అయ్యేవి. చాలా మీకు సినిమాలు. గుర్తుండి వైజాగ్లో షూటింగ్ జరిపిన సినిమా ఒకటి చెప్పండి. అట్లా ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, అలీబాబా అర్డజన్ దొంగలు, జంబలక్కడి పంబ ఇలాంటి మంచి మంచి హిట్ సినిమాలన్నీ ఇక్కడ నుంచి అంటే అనేవారు కదా. నేను విన్నాను చాలా వరకు. ఇక్కడ సెంటిమెంట్ కూడా కొందరు డైరెక్టర్స్ కానీ. సో ఇలాంటి సెంటిమెంట్ పరంగా కూడా అంటే సినిమాలో సహజంగా అవసరమైన నేచురల్ లొకేషన్స్ తో పాటు ఇక్కడ డైలాగ్స్ చెప్పగలిగే ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారండి. ఉన్నారు మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. మన వైజాగ్ నుంచి చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో వైజాగ్ కి సినిమా పరిశ్రమ వస్తే బాగుంటుందని మీరు కూడా అనుకుంటారు? ఖచ్చితంగానండి, వస్తేనే బాగుంటుందని నేను కూడా వైజాగ్ వాసిగా కోరుకుంటున్నాను. చాలా మంది సినిమా కళాకారులు రెమ్యునరేషన్ పరంగా మాకు పెద్దగా ఎక్కువ ఇవ్వకపోయినా ప్రభుత్వం వైపు నుంచి అయినా మాకు ఏదైనా సహకారం దొరికితే బాగుండు, మాకు కూడా ఏదైనా పేదవాళ్ళకి ఇచ్చి ఇల్లులు లేకపోతే ఇంకొకటి రేషన్ కార్డు మరొకటి ఇలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుంది అని కొంతమంది చెప్తున్నారు. వైజాగ్ వాణిశ్రీగా పేరు పొందిన సునీతి గారు ఈ విషయం మీద ఏం చెప్తారు? ఖచ్చితంగానండి, గవర్నమెంట్ వారు కూడా మా కళాకారులు ఈ కళనే నమ్ముకుని ఉన్నాం. చాలా వరకు చాలా మంది ఉన్నారు పేద కళాకారులు. మాలాంటి కళాకారుని గవర్నమెంట్ ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకోవలసిందిగా కోరుకుంటున్నాను నేను.